గురువుగారు చదువుతీరిన తర్వాత చర్చ ప్రారంభించారు. అప్పుడు గుణనిధి పైకి లేచి, గురువుగారు, విపర్య వృత్తిలో మిథ్యా జ్ఞానం అంటే అన్నీ మిథ్య, ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను భ్రమించడం అని మీరు చెప్పారు. దాని గురించి అనేక విషయాలు కూడా ప్రజా జీవనానికి సంబంధించి తెలియజేశారు. ఇది మేము ప్రచారం చేస్తున్న సమయంలో అనేక సందేహాలు చాలామంది వెలుబుచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు చెప్పే సిద్ధాంతాన్ని అనుసరించి ఈ జీవితం అనేది కొద్ది కాలమే, శాశ్వతం కాదు. కొద్ది కాలంలో నేను సర్వసుఖాలు ఎందుకు అనుభవించకూడదు, నా సుఖాలను అనుభవించవద్దని దానికి నిబంధనలు విధించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ నిబంధనలను నేను పాటించి నా సుఖాన్ని వదులుకుంటానా? నాకొచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని నా ఇచ్చా రీతిలో అనుభవిస్తున్నప్పుడు దానిని మీరు ఇది న్యాయం కాదు, ధర్మం కాదు అని చెప్తున్నారు. ఇది మనిషి జీవితమే, శాశ్వతం కాదని చెప్తున్నప్పుడు ఇవన్నీ నేనెందుకు అనుభవించకూడదు అని వారు అడిగారు. ఇప్పుడు కొంత సమాధానం కోసం మాకు ఇంకా పూర్తి జ్ఞానం లేదు కాబట్టి ఆలోచించి తర్వాత దాన్ని వివరిస్తామని చెప్పి వచ్చేసాను. అప్పుడు గురువుగారు, నిజమే, ఇదంతా కూడా ఒక మాయాజాలం, ఒక ఇంద్రజాలం లాంటిది. ఇంద్రజాలికులు కట్టు అనే విద్యతో ఇలాంటి భ్రాంతిని కలగజేస్తూ ఉంటారు. అది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా వస్తువులను సృష్టించడం, మరలా మాయం చేయడం, ఇవన్నీ కూడా కనికట్టు. దీనినే ఇంద్రజాలం అంటారు. అదేవిధంగా మానవులందరూ కూడా సంపూర్ణమైన జ్ఞానం లేదు కాబట్టి ఆనందంగా జీవించడమే జీవితం అనుకుంటారు. అయితే ఈ భౌతిక సుఖాల మీద ఎవరైతే ఎక్కువ వ్యామోహం చూపుతున్నారో, ఈ భౌతిక సుఖాలే శాశ్వతమని ఆనందిస్తున్నారు, అవన్నీ కూడా అశాశ్వతమని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆనందం అనుభవించాలనుకున్నావు. గత తరగతిలో ఒక జమీందారు అంటే ఒక భూస్వామి గురించి మనం తెలియజేసుకున్నాం. గ్రామాధికారికి సుస్థి చేసింది. అయితే అతను సుస్థి వలన విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. కానీ అతని యొక్క నమ్మిన బంటులు, అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు, లేదా అభిమానం నటించాలి, వారితో పని జరుపుకోవాలని అనుకునేవారు, వారికి ఏది ఇష్టమో తీసుకెళ్తారని మనం చెప్పాం. ఆ వ్యక్తికి పాయసం అంటే ఇష్టమని మనం చెప్పుకున్నాం. మొదట ఒక వ్యక్తి ఆ పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పాయసం తీసుకున్న ఆ భూస్వామి, ఆ నాయకుడు తాగి చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు. మొదట తెచ్చినటువంటి వారిని గొప్పగా పొగిడారు. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరు ఇచ్చినటువంటి పాయసం, నాకు చాలా సంతోషంగా కూడా ఉంది అని వారిని మెచ్చుకొని వారికి కృతజ్ఞత కూడా తెలిపి పంపించేశాడు. తర్వాత మరొక వ్యక్తి వచ్చారు, వారు పాయసమే ఇచ్చారు. సరే, ఎలాగో పాయసం తాగితే మంచిదే కదా, మనకు ఇష్టమైంది కదా అని మరలా తాగాడు. ఇలా 3సారి 4వసారికి వచ్చేసరికి అతని ఉదరంలో అంటే పొట్టలో గడిబిడ ప్రారంభమైంది. అజీర్తి వ్యాపించింది. ఆ అజీర్తి అనేది ఏం చేస్తుంది, శరీరంలో జరిగే మార్పులకు కారణమవుతుంది. మార్పులు వెంటనే విసుగు, కోపం, ఆవేశం, ఆందోళన ఇలాంటివి ప్రారంభమవుతాయి. తర్వాత మళ్ళా ఇంకొక వ్యక్తి కూడా పాయసం ఇవ్వడంతో అతను తీసి పక్కన ఉంచి నమస్కారం పెట్టి పంపించేశాడు. ఆ వస్తున్న వ్యక్తుల తర్వాత అతనికి 8వ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి చెప్పాడు, వారు ఎవరైనా పాయసం తెస్తే తీసి పక్కన పెట్టండి, నా దగ్గరికి పంపొద్దండి ఖచ్చితంగా చెప్పేశాడు. చివరికి స్నేహితుడు వచ్చాడు. ఇప్పుడు కనుక తప్పకుండా మాట్లాడాలి కాబట్టి రమ్మని చెప్పాడు. అప్పటికే బాగా విసిగిపోయి ఆవేశంతో కోపంతో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్ద కావలసిన స్నేహితుడు తెచ్చిన పాయసాన్ని చూసి ఎక్కడ లేని ఆవేశం, ఆగ్రహం పుట్టుకొచ్చి దాన్ని ఇసిరి కొట్టాడు. ఎందుకు ఇలా జరిగింది? తను ఆనందం అనుకున్నది మొదటి తాగడంలో అనుభవించాడు. రెండో మారు తాగడంలో కొంత తగ్గిపోయింది ఆనందం. మూడోసారి పూర్తిగా తగ్గిపోయింది. 5వసారి అయితే దాని మీద అసహ్యం పుట్టుకొచ్చింది, కోపం కూడా పుట్టుకొచ్చింది, ఆవేశం కూడా వచ్చేసింది. పరిస్థితుల్లో స్నేహితుడు రావడంతో అతనికి ఎక్కడ లేని ఆవేశం వచ్చి, విసుగొచ్చి, అసహనంతో అతనిని గట్టిగా అరిచి ఆ చెంబుని విసిరి నేలకేసి కొట్టాడు. ఇక్కడ మీరేం గ్రహించాలి? ఈ భౌతిక ప్రపంచంలో మనకు
ఆనందాన్నిచ్చేది అన్నీ కూడా శాశ్వతమైన ఆనందం కాదు. అది ఎక్కువైతే ఆవేశంగా మారుతుంది, అంటే విషంగా మారుతుంది. ఏది అధికమైనా అది విషమే మానవులకు. కానీ కావేరి పైకి లేచి, గురువుగారు అయితే ధన సంపాదన కూడా ఇలాంటిదేనా అని అడిగింది. ధన సంపాదన అనేది అది సంపద. ఈ సంపద అనేది ఆశ వెంట పరిగెడుతూ ఉంటుంది. ఎంత మాత్రము వెనుకకు తిరిగి చూడనివ్వదు. సంపాదన రావడం మొదలుపెట్టిందంటే ఇక వారు ఆగరు. దారిలోనే ప్రయాణిస్తూ అనేక దారులు వెతుకుతూ సంపదను కూడబెట్టాలన్నటువంటి ఆశ పెరిగిపోతూ ఉండడంతో ఏకాగ్రత అంతా కూడా సంపాదన మీదే ఉంటుంది. ఆ సంపాదించిన దాన్ని ఎలా అధికం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే వారికి ఆరోగ్యం కన్నా కూడా సంపాదనే అధికమైనటువంటి ధోరణిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఆ సంపాదన నిజంగా వాళ్ళకి సుఖం ఇస్తుందా, ఆనందం అనుభవిస్తున్నారా అంటే లేదు. ఇప్పుడు తృప్తి చెంది ఒక చోట ఆగితే అది ఆనందం. తృప్తి చెందకపోతే అది ఆనందం కాదు. అయితే మనకు సంతృప్తిని ఇచ్చి ఆ సంతృప్తి చిరకాలం కొనసాగితే దాన్ని మాత్రమే మనం సంతృప్తి, అది మాత్రమే శాశ్వతమైన ఆనందం అని అనుకోవాలి. అంటే భౌతిక విషయాల మీద ఇలాగే ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఒక దారిలో సంపాదించినప్పుడు ఆదాయం వచ్చింది. ఆ దారిని అడ్డు పెట్టుకొని ఉండక మరో దారి వెతుక్కుంటారు, మరొక దారి వెతుక్కుంటారు. అంటే ఏ కోణంలో మనం అధిక ఆదాయం వస్తుందో అని మనసు అటువైపు కేంద్రీకరిస్తారు. కానీ